అందరికీ నమస్కారం అండి. కొన్ని ఏళ్ల క్రితం నాడిని పట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేవాళ్ళు. అయితే రాను రాను ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. బట్ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఈ రోజుకి నాడి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చక్కగా చెప్తారు. అయితే ఈరోజు నా స్పెషల్ గెస్ట్ అలాంటి డాక్టర్నే వైద్య రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. వైద్య అని అంటే ఆయన ఇంటి పేరు అనుకున్నారు నాలాగా. నేను కూడా అదే అడిగాను. ఆయన ఇంటి పేరు వైద్య కాదుట. డాక్టర్ అని పెట్టడానికి బదులు నేను వైద్య అని పెట్టానండి అచ్చమైన తెలుగులో అని అన్నారు. సో ముందైతే రాఘవ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. రాఘవ్ గారు నమస్కారం అండి. నమస్కారం. నాకు ఈ విషయం చెప్పండి, నిజంగానే అంటే మనం ఆ కాలంలో లేం కాబట్టి ఆ కాలంలో నిజంగానే నాడి పెట్టి ఏ రోగం ఉంది, అనారోగ్యం ఏంటి అని చెప్పేవాళ్ళట. అవును. బట్ నిజానికి ఇప్పుడున్న కాలంలో నాడి పట్టి మనం రోగం ఏంటని చెప్పగలుగుతామా? ఖచ్చితంగా మేడం. ఒక జనరేషన్ అని కాదు, కాలం గడిచే కొద్దీ బేసిక్ మూలాలు మారవు. యా. మనిషి ఆలోచనలు మారుతాయి కానీ ఏదైతే మూల స్తంభాలు ఉంటాయో మనకి వైద్యములు ఏదైతే చెప్పారో అవి మారవు. దానివల్ల చాలా వరకు బెనిఫిట్ జరిగేది అది గనక పాటిస్తే ఎట్ లాస్ట్ పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. అందులో ఒకటి నాడీ చికిత్స అనమాట. నాడీ వైద్యము, నాడీ పరీక్షతోటి డయాగ్నోస్ చేయటం. అది చాలా వరకు ఈ రోజుల్లో చాలా మరుగున పడిపోయింది. కానీ దాన్ని గనక పైకి తీసుకొని వస్తే పేషెంట్స్కి బెనిఫిట్ అంటారా, చాలా ఖర్చు తగ్గిపోతుంది. ఇంకోటి వచ్చేసరికి చాలా ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది జబ్బుల్లో. అట్లా అవటం వల్ల పేషెంట్కి ప్రమాదకర స్థితిని మనం తగ్గించగలుగుతాము. అట్ ద సేమ్ టైము చాలా రకాల పరీక్షలని మనం నివారించగలుగుతాం. అంటే డైరెక్ట్గా చాలా వరకు స్టార్టింగ్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి హై ప్రొఫైల్గా ఉండేటువంటి పెద్ద పెద్ద పరీక్షలు కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు ఇన్ని అయిపోయినా ఇది ఎందుకు ఇలా ఉందో తెలియని పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి. అవును మేడం. కరెక్ట్గా చెప్పాలండి. అవును మేడం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి నాడిని బట్టి మీ స్పెషలైజేషన్ ఏంటి? ఏ రోగాలు మీరు ఈజీగా పట్టగలుగుతారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాడీ పరీక్ష ద్వారా అయితే శరీరంలో వచ్చే చాలా రకాల రుగ్మతల్ని, జబ్బుల్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. కానీ అన్నిటిని కన్నా కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో ఏది ప్రాబ్లమాటిక్గా ఉంది చాలామందికి అనేది నేను అబ్జర్వ్ చేసి నా ప్రాక్టీస్లో గుండె జబ్బుల్ని నేను ఇచ్చేసుకున్నాను అన్నమాట నా వైద్యంలో నాడీ పరీక్ష ద్వారా. అంటే చాలామంది వచ్చేసరికి ది బెస్ట్ ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు ఈ యొక్క మన ఇండియాలో నాడీ పరీక్ష ద్వారా డయాగ్నోస్ చేయడం. చాలామంది కూడా ఆయుర్వేదంలో బేసిక్స్గా లిమిటెడ్గానే నాడీ పరీక్ష ద్వారా బేసిక్స్ చెప్తారు. అంటే వాత దోషము, పిత్త దోషము, కఫ దోషము, దీనివల్ల ఎటువంటి లక్షణాలు ఉన్నాయని. కానీ పర్టికులర్గా కార్డియాలజీలో మనం ఎట్లాగంటే కార్డియాలజీలో చాలా రోగాలు ఉన్నాయి. అంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్లోనే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి గుండెలో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కరోనరీ ఆర్టరీస్ ఉంటుంది. ఎటుపక్క బ్లాక్ అయిందని తెలుసుకోవాలంటే మనం యాంజియోగ్రామ్ ఈజ్ కంపల్సరీ మేడం, కరోనరీ యాంజియోగ్రామ్. కానీ నాడీ పరీక్ష ద్వారా మీకు ఎటువైపు బ్లాక్ కుడిపక్క రైట్ సైడ్ కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయినాయా, లెఫ్ట్ సైడ్ కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయినాయా కూడా చెప్పొచ్చు మేడం. ఇప్పుడు నా పల్స్ చూసి నా గుండె జబ్బులు ఉన్నాయేమో చెప్తారా? అయితే చెప్పొచ్చు మేడం. ఇఫ్ యు ఆర్ హెల్దీ, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకోటి నాడీ పరీక్ష చూస్తాం కూడా ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడకూడదని. బాగా జర్నీ చేసి వచ్చినప్పుడు చూడకూడదు, మనం నిద్ర లేచిన వెంటనే చూడకూడదు, ఏమన్నా ఆహారం తీసుకున్న తర్వాత చూడకూడదు. ఇట్లాగా ఉన్నాయి లిమిటేషన్స్. అంటే ఏ టైంలో చూడాలి ఇప్పుడు మరి మీకు? ప్రాపర్ టైమింగ్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ మేడం. ఎర్లీ మార్నింగ్ కూడా ఎందుకంటే మన శరీరము అంటే ఈ రోజుల్లో వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది నాడి దొరకటానికి. అయినా కూడా చాలామందికి ఒక పేషెంట్కి 1-2 సార్లు కనుక మనం ఎడ్యుకేట్ చేస్తే నాడీ పరీక్ష ద్వారా చాలా యాక్యురేట్గా డయాగ్నోస్ చేయొచ్చు మేడం. ఎందుకనంటే మార్నింగ్ అవర్స్లో మనం పగలంతా మన ప్రొఫెషన్ రీత్యా లేకపోతే మన ఫ్యామిలీ రీత్యా అట్లాగా మన బిజీ షెడ్యూల్గా అటు ఇటు వెళ్తూ ఉంటాం. ఇర్రెగ్యులర్గా టైమింగ్స్ మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటాం నైట్. ఆ నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మన శరీరము బ్యాలెన్స్డ్గా అవుతుంది, దోషాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు ఏం పనులు చేయరు కదా. మార్నింగ్ కూడా ఎప్పుడు చేయాలి, వాళ్ళ యొక్క న్యాచురల్ అడ్జస్ట్ అన్నీ పాస్ చేసిన తర్వాత అప్పుడు కంప్లీట్గా కామ్ సిట్టింగ్లో మనం చూడాలి నాడీ పరీక్ష. అప్పుడు మనకి ఇది అవుతుంది. ఒకవేళ పేషెంట్స్ మన హాస్పిటల్లో ఉన్నాను, ఒక పేషెంట్ వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర నుంచి ఎక్కడో బిహెచ్ఎల్ దగ్గర నుంచి రావాలి, ఒక 1 అవర్ జర్నీ. ఇప్పుడు ఒక పేషెంట్ కూడా బీపీ చూపించుకోవడానికి ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వెంటనే అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత కొంచెం ఈవెన్ డాక్టర్లు కూడా అంటారు మీరు మెట్లెక్కి వచ్చారా, లిఫ్ట్లో వచ్చారా,
ఒక 5 నిమిషాలు కూర్చోండి, కాస్త మంచినీళ్ళు తాగండి. అవును. ఆ తర్వాత ఎగ్జాక్ట్ బీపీ మనకు తెలుస్తుంది. ఇప్పుడంతా హడావిడిగా ఉంటే మీరు ఏదైనా టెన్షన్లో ఉన్నా కూడా బీపీ ఎక్కువ చూపిస్తుంది. Yeah. కాబట్టి బీపీ చూస్తానికే మనం ఒక 5 to 10 minutes కూర్చోమని చెప్పినప్పుడు పల్స్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు, నాడీ పరీక్ష చేసేటప్పుడు ఇట్ నీడ్స్ నియర్లీ 1 hour మేడం. ఓ అంత స్టేబుల్ అవ్వాలి. దీనికి మనం ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కితే మన హార్ట్ బీట్ మనకి తెలుస్తుంది. అది కామ్ అవడానికి ఇట్ నీడ్స్ సమ్ టైం. అవును. కంపారిటివ్గా హైపర్ టెన్షన్ని రికార్డ్ చేసేటప్పుడు కన్నా కూడా పల్స్ నాడీ పరీక్ష చూసేటప్పుడు మనం ఏంటి హార్ట్ రేట్ ఎంత ఉందో చూస్తలేదు, నాడీ పరీక్ష ద్వారా డయాగ్నోస్ చేస్తున్నాం. ఇట్ నీడ్స్ అట్మోస్ట్ డీప్ లెవెల్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో దానికి వచ్చేసరికి చాలా కామ్నెస్ అవసరం అవుతుంది పేషెంట్లో. ఆ సమతుల్యతని మనం పేషెంట్కి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని రెస్ట్లో ఉంచేసి అప్పుడు మనం చూస్తే ది బెస్ట్గా డయాగ్నోస్ అవుతుంది మేడం నాడీ పరీక్ష ద్వారా. రైట్. అసలు మీ క్లినిక్ ఎక్కడుందండి, హాస్పిటల్ ఎక్కడుంది? మేము వచ్చేసరికి నాది చాలా చిన్న క్లినిక్ మేడం, కానీ పెద్ద జబ్బుల్ని ట్రీట్ చేస్తూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. గుంటూరులో నాది ఉంది మేడం, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల అని. ఓకే. క్రానిక్ డిసీజెస్లో, కార్డియాలజీలో, కోవిడ్లో వచ్చేసరికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో, ఇట్లాగా ఎక్యూట్ అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్లో నన్ను కాల్ విజిటింగ్గా నన్ను పిలిపించుకొని నాతోటి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. అట్లాగా నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను మేడం. అయితే ఇప్పుడు మరి హైదరాబాద్లో సపోజ్ ఎవరైనా మీకు మీ దగ్గర చూపించుకోవాలంటే పరిస్థితి ఏంటి? నా ఫోన్ నెంబర్ చాలా మందికి తెలుసు మేడం. ఓకే. దే కెన్ కాంటాక్ట్ మీ. రైట్. సో ఐ కెన్ సే ఎగ్జాక్ట్లీ మీరు కార్డియోకి సంబంధించిన స్పెషలైజేషన్ ఉంది అని చెప్పుకోవచ్చా మనం? ఎనీ అదర్ డిసీజెస్ కూడా మీరు డీల్ చేసే అంటే అవకాశం? కార్డియాలజీ అనేది ఆయుర్వేద ప్రకారం కనుక చూస్తే మేడం, మూల సిద్ధాంతాలుగా పరిశీలిస్తే కార్డియాలజీ రిలేటెడ్గా ఇంకొన్ని ఆర్గాన్స్ తోటి మన రిలేటెడ్ అయి ఉంటుంది మేడం. కాబట్టేసి కార్డియాలజీతో పాటు లంగ్స్, లివర్ నేను చూస్తూ ఉన్నాను మేడం. సో బేసిక్గా ఈ మూడింటికి చాలా రిలేషన్ ఉంది. హార్ట్, లివర్, కిడ్నీ కానీ ఏ విధంగా ఒకసారి మాకు చెప్పండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆయుర్వేదంలో వచ్చేసరికి మూల సిద్ధాంతాల ప్రకారం కనుక చూస్తే ఒక ఆరోగ్యంగా ఉండాలి హెల్త్ డెఫినేషన్ వచ్చేసరికి సమదోష సమానాగ్ని సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వాస్థ్య ఇత్యభిధీయతే అని చెప్పారు. అంటే మన శరీరంలో దోషాలు అగ్ని వచ్చేసరికి 13 లెవెల్స్లో ఉంటుంది మేడం. పంచ మహాభూతాలుగా 5 types, మన ధాతువులు 7 types, రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర. ప్రతి ఒక్క ధాతువుకి ఒక అగ్ని ఉంటుంది. అట్లాగనే ఇట్లాగా 13 types ఆఫ్ అగ్నిస్ అవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన యొక్క విసర్జించేటువంటి మలమూత్రాలు ప్రాపర్గా ఎలిమినేషన్ చేస్తూ ఉండాలి. ఇవి శారీరకంగా. ఇవన్నీ చేసినప్పుడు మన యొక్క ప్రసన్న ఆత్మ ఇంద్రియాస్, మన యొక్క పంచ ఇంద్రియాలన్నీ కూడా ప్రసన్నంగా ఉంటాయి. ఇవన్నీ అంటే దీన్ని బట్టేసి మనం ఏ అర్థం చేసుకోవాలంటే, మనం శారీరకంగా మన యొక్క ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి ప్రాపర్ ఆహారంతో. అప్పుడే మనకి ఈ యొక్క ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు మనకి హెల్త్ అనేది బ్యాలెన్స్ అవుతుంది మేడం. దీనికి వచ్చేసరికి ఇది మెయింటైన్ అవ్వాలంటే ఏంటి, దానికి కూడా ఆయుర్వేదం చెప్పింది. మూల స్తంభాలు మేడం 3 చెప్పారు. ఆహారము, నిద్ర, బ్రహ్మచర్య. ఎవరైతే ఈ 3 కనుక పాటిస్తారో ఇది సమానంగా బ్యాలెన్స్ అవుతుంది, జబ్బులు రావు. అట్ ద సేమ్ టైము మనము చాలా కాలం 100 years బతకొచ్చు మేడం, వితౌట్ ఎనీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. సింపుల్ డిసీజెస్ తోటి మనం ఏజ్ పెరిగే కొద్ది ఇట్స్ కామన్. కానీ ఈ రోజుల్లో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయి చాలా డాక్టర్స్ విజిటర్స్ అయిపోయి అట్లాగా అవసరం లేదు. ఎవరైతే ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి ఆహారం కూడా చాలా బాగా ఇట్స్ ఎ బ్రాడ్ సబ్జెక్ట్ మేడం ఆయుర్వేదంలో. సింపుల్గా చెప్పాలి అంటే ఆహారం ఎట్లా తీసుకోవాలి అని చెప్పారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పారు, ఏ ప్రాంతం వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలని కూడా చెప్పారు మేడం. ఈ రోజుల్లో వచ్చేసరికి మనం ఆహారం ఫుల్ అబ్డామన్ తీసుకుంటున్నాం. అసలు ఫుల్ అబ్డామన్ తీసుకోకూడదు మేడం. ఎట్లాగైతే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక మిక్సీ నిండా మనం వంట చేసేటప్పుడు ఫుల్ మిక్సీ నిండా వేస్తే అది ఫ్లో అయిపోతుంది. అట్లయినా మనం అబ్డామన్ నిండా వేస్తే అది డైజెషన్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి కదా. కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆఫ్ ద స్టమక్ వరకే మనం ఫుడ్ తీసుకోవాలి. మిగతా హాఫ్లో పావు భాగం వచ్చేసరికి వాటర్ తాగాలి, మిగతా పావు భాగం వచ్చేసరికి ఎంటీగా వదిలేయాలి. అప్పుడు ఫ్రీగా డైజెషన్ అవుతుంది.
ఫ్రీగా ఈ యొక్క దోషాలు అనేది హెచ్చుతగ్గులు అవ్వకుండా ఇండైజెషన్ కాకుండా ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది. అది ఒకటి. ఇంకొకటి వచ్చేసరికి విరుద్ధాహారము, అసాత్మ్య ఆహారము. ఈ రోజుల్లో వచ్చేసరికి మన టేస్ట్ ప్యాలటబిలిటీని బట్టేసి ఎప్పుడైనా తింటున్నాము, ఎటువంటి ఆహారమైనా తీసుకుంటున్నాము. దానికి టైం లేదు, క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. మిడ్ నైట్ 1 o'clockకి అని చెప్తా ఉన్నారు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంటున్నారు. కానీ ప్రాపర్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్, ఈవినింగ్ కూడా చాలా ఎర్లీగా, అంటే మనం ఒక 10 o'clock మనం నిద్రపోతున్నామంటే ఒక 3 hours ముందరగానే భోజనం కంప్లీట్ చేయాలి మేడం. అంటే ఆ 3 hours దేనికంటే అది ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి. ఇంతమంది డాక్టర్లు, ఇన్ని రకాల డాక్టర్లని ఇంటర్వ్యూ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే బెటర్ టు గో బ్యాక్ టు ద రూట్స్. అవును మేడం. అప్పటి జీవన విధానం, ఎర్లీగా లేవడం, ఎర్లీగా తినడం, ఎర్లీగా పడుకోవడం, సాధ్యమైనంత వరకు ఇంటి పనులు, అన్ని పనులు మనంతటా మనం చేసుకోవడం. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఉంది మేడం. ఒక మనిషి ఏజ్ పెరిగే కొద్దీ చాలా వాల్యుబుల్గా ఉంటుంది మేడం. అవును, విలువ తెలుస్తుంది కదా, విలువ తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఈ రోజుల్లో వచ్చేసరికి మెడికల్ ఫీల్డ్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బాగా పెరిగిపోయింది మేడం. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, కొంతమంది సడన్గా ఇదైనా కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తా ఉన్నారు. చాలా మంది ఏం చెబుతారంటే చనిపోయిన తర్వాత కూడా మనం బతకాలి అంటారు. ఒక చెట్టుని, ఒక వేప చెట్టుని మనం నాటితే దాని వయసు పెరిగే కొద్దీ 10 సంవత్సరాలకి ఒక రకంగా దాని గుణం ఉంటుంది, 50 సంవత్సరాలకు ఒక గుణం ఉంటుంది, 100 సంవత్సరాలకు ఒక గుణం ఉంటుంది మేడం. 100 సంవత్సరాల వయసు ఉన్న ఒక వేప చెట్టులో ఉన్న ఆకుల్ని, బెరడుని ఇవన్నీ కలెక్ట్ చేస్తే ది బెస్ట్గా మెడిసిన్ తయారవుతుంది కొన్ని రకాల ఔషధాల్లో. దాని విలువ అంత పెంచుకుంటుంది. కానీ మనం వచ్చేసరికి ఏజ్ పెరిగే కొద్దీ మనం జబ్బుల్ని తెచ్చుకుంటున్నాం, మన ఆయుష్ని తగ్గించుకుంటున్నాం. కనీసం మన ఆరోగ్యపరంగా మనం బాగా కనుకుంటే మనం ఆర్గాన్ డొనేట్ చేయడానికి మన ఆర్గాన్స్ ఉపయోగపడాలి చాలామందికి. అది కూడా మనం చేయలేకపోతున్నాం. సడన్గా యంగ్స్టర్స్ కానీ ఒక అటువంటి వాళ్ళు ఏమైనా సడన్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కెట్రాక్ట్స్ వల్ల కళ్ళు పాడైపోతున్నాయి, డయాబెటిక్స్ వచ్చి, ఈవెన్ లంగ్స్ పాడైపోతున్నాయి, ఫైబ్రస్ వచ్చి, లివర్ కూడా ఫ్యాటీ లివర్ వచ్చి పనికి రావట్లేదు, ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఇట్లాగా ఏది లేదు మేడం. ఇంకోటి వచ్చేసరికి ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీలో 0 కౌంట్ ఉంటుంది. అది కూడా డోనర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. చాలామందికి 0 కౌంట్ ఉంది మేడం. అది కూడా ఇదైపోతుంది. అంటే మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆలోచించుకోవాలి మేడం. మనం బతికే కొద్దీ మనం ఏమి ఇస్తున్నాము, కనీసం మనం ఆర్గాన్ డొనేట్ చేయడానికి కూడా పనికిరామా ఏమన్నా ఇదైతే. కానీ స్టెమ్ సెల్స్ మాత్రం మనం పుట్టినప్పుడు తీసుకుంటున్నారు, ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు స్టెమ్ సెల్స్ ఆ నాలెడ్జ్ కూడా ఉంది, అది వేరే కాన్సెప్ట్. కానీ మనం ఈ రోజుల్లో వచ్చేసరికి అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఇది చేయాలనుకుంటే అందరూ ఇట్లా గనక ఆలోచిస్తే అందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా బతుకుతారు మేడం. అమేజింగ్ అండి. అయితే ఇక్కడ ఆయుర్వేదం అని అనగానే చాలామంది అడిగేది ఏంటంటే చింతలూరు ఆయుర్వేదమా, ఇంకొక ఆయుర్వేదమా, ఇంకో వెంకటేశ్వర ఆయుర్వేదమా, ఇలా అడుగుతారు. సో నిజానికి అంటే మీరు యువర్ డాక్టరేట్ ఇన్ ఆయుర్వేదం. ఎండి మేడం, నాది క్వాలిఫికేషన్ అయిపోయింది, పీజీ క్వాలిఫికేషన్ రైట్ 2011లో. అప్పటి నుంచి కూడా ప్యూర్ ఆయుర్వేదమే ట్రీట్ చేస్తా ఉన్నాను మేడం. చాలా మంది ఒత్తిడి తెచ్చినా కూడా అల్లోపతి చెయ్యాలి, అది కూడా నేను చేయలేదు మేడం. కానీ అల్లోపతిలో నాలెడ్జ్ కోసము నేను అల్లోపతి డాక్టర్స్ కింద కూడా వర్క్ చేశాను. కార్డియాలజీలో చేశాను, న్యూరాలజీలో చేశాను, పల్మనాలజీలో చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ నేర్చుకుంది ఏంటంటే పేషెంట్స్కి ఇంకా ఏదో కోల్పోతున్నారు ట్రీట్మెంట్లో, అది మనం ఇవ్వాలి, అది మనం ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారని నేను కనుక్కున్నాను మేడం. అందుకని నేను ఈ యొక్క జబ్బులు దేనికి ఎటువంటి సంబంధం ఉంది, ఇప్పుడు మన బ్రెయిన్ కనుక ఫంక్షన్ చేస్తే ఈ చేయితోటి మనం పని చేస్తాము, నడుస్తాము, ఆకలిస్తే చెప్తుంది. అట్లా అని ప్రతి ఆర్గానికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది మేడం. అట్లాగా ఈ యొక్క కార్డియాలజీ కనుక చూసుకుంటే పల్మనాలజీకి, అదేవిధంగా గ్యాస్ట్రో వచ్చేసరికి లివర్కి వాళ్ళు మూడు వచ్చేసరికి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఒకళ్ళు బాధపడితే ఇంకొకరు కూడా బాధపడతారు, ఇంపాక్ట్ అవుతుంది. కానీ మీరు అంటే ప్రేక్షకులు మీరు కూడా, మా పిల్లలు చిన్నప్పుడు అండి, చంటి పిల్లలు ఉన్నప్పుడు మహాలక్ష్మి విలాస రసం, లక్ష్మీ విలాస రసం, నేను జలుబుకి, ఫ్లమ్కి, దగ్గుకి, వీటికి ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ నేను ఏ రోజు వాడలేదండి. ఇది తేనెలో కలిపి పిల్లలకి ఇంతే నాకిస్తే ఆ కఫం ఏదైతే ఉంటుందో
అలాగే వీజ్ కూడా తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ మేడం. కానీ ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది ఎక్స్పీరియన్స్తో నేను చాలా నేర్చుకున్నాను దాంట్లో. బట్ నిజానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఏం అవసరం లేదు మేడం. చిన్నపిల్లలు అనుకోండి, ఒకవేళ ఫ్రీక్వెంట్గా ఇట్లాగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, థ్రోట్ ఇరిటేషన్ ఇట్లా గనక అయితే హరితకి కరక్కాయ మొక్క తీసుకొని వచ్చి నోట్లో వేసి రోజు విక్స్ చప్పరించండి మేడం. అద్భుతం అద్భుతం. కరెక్ట్గా చాలా బాగా పనిచేస్తుందండి. విక్స్ లాగా చాలా మంది చాక్లెట్స్, చాలా మంది పిల్లలకి లేదు మేడం, చాక్లెట్ అలవాటు అయిపోయినాయి, డైరీ మిల్క్ ఇట్లాగా, మహాలాక్టో ఇట్లాగా. కానీ కొన్ని రకాల ఔషధాలని వాళ్ళకి మన పిల్లలకి ఇట్లా గనక పరిచయం చేస్తే వాళ్ళకి బేసిక్గా ఈ యొక్క కొన్ని రకాల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ని, ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి మేడం. అది రైట్, అట్లా చాలా బాగా ఇది అవుతాయి మేడం. అవును, మీరు చెప్పిన కరెక్ట్గా ఇప్పుడు కాదండి, మా అమ్మగారు ఎప్పటికీ మా నాన్నగారికి ఏదైనా జలుబు వస్తే కరెక్కాయ శుభ్రంగా స్నానం మీద అరగదీసి కొంచెం తేనె యాడ్ చేసి, ఎందుకంటే మరీ చేదుగా ఉంటుంది కదా, విపరీతంగా ఉండదు, కొంచెం ఒక టైప్ ఆఫ్ వగరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ వర్డ్ రాలేదు, వగరు ఎన్ని రోజులైందో, అసలు వెలక్కాయి వగరు. సో ఇలా కొన్ని వగరులు మర్చిపోయాం మనం గట్టిగా చెప్పాలంటే. అంటే అందరికీ మధురాహారమే ఇష్టమైపోయింది. అంటే మధురం అంటే స్వీట్ మేడం. అవును. ఇప్పుడు వచ్చేసరికి మధురం అంటే ప్యాలటబిలిటీ, టేస్ట్. ఆ టేస్ట్ని వాళ్ళు అట్లాగా అనువదించుకున్నారు. యాక్చువల్గా ఆయుర్వేదంలో వచ్చేసరికి 6 రకాల రుచులు ఉంటాయి. మనం ఉగాది పచ్చడి ఎట్లా చేస్తాం, 6 రకాల రుచులు ఆ రోజు మనం పరిచయం చేసుకుంటాము. మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ, ఇవన్నీ కలిపిన ఆ పదార్థాలని మనం ఆ రోజు ఉగాది పచ్చడిగా చేసుకొని మనం తింటాం. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది మేడం. ఏ జబ్బుల్లో ఏ ప్రకృతి, ఏ తత్వం ఉన్న మనిషి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ రుచులను బట్టేసే కన్సిడర్ చేశారు మేడం. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మేడం. చిన్నపిల్లలకి ఎక్కువగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాగుండి వీజ్ కనుక ఉంటే వాళ్ళకి కూల్ శీత ఆహారం ఇవ్వకూడదు, మధుర ఆహారం ఇవ్వరు. వాళ్ళకి వచ్చేసరికి హాట్ కూడా పెట్టకూడదు. ఈవెన్ మజ్జిగ కూడా తగ్గేంత వరకు ఇవ్వరు మేడం. కంపేరిటివ్గా మజ్జిగ, పెరుగు, కర్డ్ వచ్చేసరికి పూర్తి అవాయిడ్ చేస్తారు. అట్లాగా కాకుండా ఈ యొక్క రుచుల ప్రకారం మధురామ్ల, లవణ, కటు, తిక్త కషాయాల్లో మనము మధుర, ఆమ్లం ఇట్లా కాకుండా ఈ వేరే తిక్త కషాయంలో ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఒకప్పుడు వచ్చేసరికి అంటే చేదు రక మందు ఉంది ఒకప్పుడు, అది వేసుకోలేకపోతున్నామని చెప్పేసి దాంట్లో కూడా ఫ్లేవర్స్ యాడ్ చేసేసి ఇప్పుడు మందులు అట్లా తయారు చేశారు మేడం. పీడియాట్రిక్స్లో ఇట్లా కొన్ని రకాల ఆరెంజ్ ఫ్లేవరు, యాపిల్ ఫ్లేవర్ అట్లాగా వైద్యం అట్లా కన్వర్ట్ అయిపోయింది మేడం. ఎప్పుడైతే మనం బేసిక్స్ని ఆల్టర్ చేశామో మనిషి ఆరోగ్యం కూడా ఆల్టర్ అయిపోతుంది మేడం, ఖచ్చితంగా. ఇందాక మీరన్నట్టు ఆయుర్వేదానికి బ్రాండ్ లేదండి అని అన్నారు. సో ఎవరైనా అడిగితే ఇప్పుడు వెంకటేశ్వర ఆయుర్వేదమా, లేదంటే మాది వచ్చేసరికి శ్రీ లలిత ఆయుర్వేదం అంతే. పేరంటే పేరు కాదు మేడం, అన్ని విద్యలకి లలిత వచ్చేసరికి ఆధిపత్యం. అవును. కాబట్టేసి ఇది కూడా విద్య, వైద్య విద్య. కాబట్టేసి ఆ పేరు పెట్టడానికి కూడా ఆమె నాకు కల్పించింది. ఓకే ఓకే. ఒకప్పుడు రైట్. అంటే డాక్టర్ కాబట్టి మా అవసరానికి ఒక క్వశ్చన్ వేస్తాను, ఏమనుకోకపోతే. జుట్టు రాలకుండా ఏదైనా ఉంటే చెప్పండి. ఈ పొద్దున లేస్తే ఈ లైట్స్ మధ్యలో కూర్చుంటామా, ఫ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్, హెయిర్ ఎంత వేడైపోతుందంటే ఇది విపరీతంగా ఊడిపోతుంది జుట్టు. ఒకటి మేడం, కొన్ని రకాల జబ్బుల్ని మనం చాలా సింపుల్గా అడుగుతాం, కానీ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేం. అందులోదే ఒకటి హెయిర్ ఫాలింగ్, ఈ కీళ్ళ అరుగుదల. అవునా? అవును మేడం. సో కీళ్ళ అరుగుదలకి జుట్టు రాలిపోవడానికి లింక్ ఉందా? లింక్ కాదు, ఆ రెండింటి గురించి చెప్తాను. ఓకే. ఇప్పుడు మేము ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మాకు నొప్పులు తగ్గట్లేదు, మా జుట్టు ఊడిపోతానే ఉంది అని అంటారు మేడం. ఏంటంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కన్సిడర్ చేయాల్సినవి. వాళ్ళ యొక్క శరీరము సంపూర్ణంగా సాత్మీయంగా ఉందా, అంటే ఆరోగ్యకరంగా ఉందా, ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద ప్రకారం కనుక చూసుకుంటే పిత్త దోషం కనుక ఎక్కువగా కనుక ఉంటే వేడితత్వం ఎక్కువగా ఉంటుంది మేడం. వేడితత్వం కనుక ఉంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి, అంటే హార్మోన్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హార్మోన్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు అంటే థైరాయిడ్ ఉంటామో, లేకపోతే మెటబాలిజం హెచ్చు తగ్గులు ఉంటామో, ఇట్లాగుంటుంది. ఆ లెవెల్లో ఆయుర్వేదాన్ని ఆలోచించాలి మేడం. ఈ రోజుల్లో వచ్చేసరికి అది చాలా ఇదైపోయింది. ఈవెన్ మోకాళ్ళ అరుగుదల కనుక చూసుకున్నట్టయితే, మోకాళ్ళ అరుగుదల అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ మేడం. అవును. మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ ఒక సర్టైన్ ఏజ్ నుంచి మనం మార్చుకుంటా ఉంటామో, మన శరీరంలో ఈ యొక్క జాయింట్స్లో ఉత్పత్తి అయ్యే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఆగిపోతుంది. ఒక 20 years ఆఫ్ ఏజ్లో వచ్చేసరికి
బాగుంటుంది. జాయింట్ పెయిన్స్ ఉన్నో బాగా పరిగెత్తుతాము, రన్నింగ్ చేస్తాము, స్పోర్ట్స్లో యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయి. వాళ్ళు కాదు, సాధారణంగా చాలా మందికి వచ్చేసరికి ఒక 40 ఇయర్స్ 35 ఆ ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. మోకాళ్ళ నొప్పులు మొదలైనవి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారటం వల్ల అటాక్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఎట్లాగా ఆహారంలో మార్పులు, ఆహారం మార్పు ద్వారా వాళ్ళ శరీరంలో వచ్చే హెచ్చుతగ్గులు, ఏది హార్మోన్స్ ప్రాబ్లమ్సా లేకపోతే ఇన్ఫ్లమేటరీ మార్కర్సా, ఇంకోటి వచ్చేసరికి ఎముకల అరుగుదల గనక మొదలైనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వాల్యూస్ మన ఫుడ్ ద్వారా మనం ఏదైతే తీసుకుంటామో అది కూడా అబ్జర్వ్ కాదు మేడం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి వైటమిన్ డి. వైటమిన్ డి ఈ రోజులో వచ్చేసరికి చాలా మందికి చాలా తక్కువ ఉంటుంది మేడం. అవును. యాక్చువల్గా మనం సప్లిమెంట్స్ తీసుకొని మనం బతకం మేడం. మనం తీసుకున్న ఆహారమే లోనే ఈ యొక్క బి కాంప్లెక్స్ కానీ చాలా రకాల విటమిన్స్, ఈ యొక్క కాల్షియము మనం చేసే వృత్తి ద్వారా అవన్నీ అబ్జర్వ్ అయ్యి ప్రకృతికి దగ్గరగా ఉంటాం, అంటే సన్లైట్కి దగ్గరగా ఉంటాం. ఆ సన్లైట్ ద్వారా ఇది కూడా వైటమిన్ D3గా ఇదయ్యి మన శరీరానికి అందిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వైటమిన్ D3 తక్కువగా ఉందని ఈ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. కానీ సప్లిమెంట్స్ చాలా మంది తీసుకున్నా కూడా అది మాత్రం ఇంప్రూవ్ అవ్వదు. అది బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. అవును మేడం, అబ్జర్వ్ చేసుకోవట్లేదు. కానీ ఇట్లాగ ఎక్కువ మంది కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ హైపర్ కాల్సిమియా, దానివల్ల స్టోన్స్గా రూపాంతరం మారుతూ ఉంది. ఇట్లాగా ఆలోచిస్తే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనం కొన్ని రకాల జబ్బుల్ని అది ఎట్లాగా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ చాలా జబ్బులకి. అటువంటి దాంట్లో మనం హెయిర్ ఫాలింగ్కి మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క ఎముకల అరుగుదలని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు వచ్చేసరికి ప్రతిరోజు ఆయిల్ పెడతారు మేడం. అవును. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారు మేడం? మీరు పెట్టుకుంటున్నారా రోజు? లేదు, ఇప్పుడు అసలు ఆయిల్ పెట్టడం వల్ల యూజ్ లేదండి. ఆయిల్ గ్లాండ్స్ హెయిర్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుంది తప్ప యూజ్ లేదు అని అన్నారు. ఒకప్పుడు లేదు మేడం. ఇప్పుడు ఏదైనా సరే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మన శరీరం ఎట్లాగంటే మేడం, ఒక శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒక ఆర్గన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి శరీరంలో వేడి ఎక్కువగా ఉందనుకోండి మేడం, మాడు ఎక్కువగా, స్కాల్ప్ ఏరియా బాగా హీట్ ఎక్కువగా ఉంటుంది, జ్వరం వచ్చినంత వేడిగా ఉంటుంది, కళ్ళు మంటలు పడతాయి, డీహైడ్రేషన్ అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తారు, తలకి బాగా నూనె పెడతారు. చిన్నప్పుడు మీరు పెట్టుంటారు మీ పిల్లలకి. అబ్సల్యూట్లీ అండి. కానీ పెద్ద అయిన తర్వాత మనం డాక్టర్స్ చెప్పేది వింటున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కరు డాక్టరే మేడం, ఆయుర్వేద డాక్టరే. వీటిని మనం మర్చిపోయి ఏదో రీసెర్చ్ టాపిక్స్ మీద చేసిన దాని మీద మనం డిపెండ్ అవుతున్నాం. బేసిక్స్ మనం మర్చిపోతున్నాం. ఇంకోటి మనకు బాగా కాళ్ళు నొప్పులు పుట్టినాయి, అరికాళ్ళు మంటలు పుట్టినాయి అనుకోండి మేడం, మన తాతయ్యలకి నేను చేశాను మేడం, మా తాతయ్యకి బాగా ఆముదం వేసి అరికాళ్ళకి మర్దనం చేసామని పాదాభ్యంగనం అంటారు. ఇట్లాగా చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి ఎముకల అరుగుదల ఉంది మేడం, కీళ్ళ అరుగుదల బాగా వాతం ఎక్కువైపోతుంది. ఆ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ని తగ్గించాలి అనుకుంటే అభ్యంగన స్నానం చేయాలి. అది ఈ రోజులు ఎవరు చేస్తున్నారు మేడం? తలకే ఆయిల్ పెట్టుకోవడానికి ఇబ్బంది అన్నప్పుడు ఒళ్ళంతా నూనె రాసుకోవడం. కానీ ఒకప్పుడు పెట్టేవాళ్ళు మేడం. అయ్యో, ఒకప్పుడు అభ్యంగన స్నానం చేసేవాళ్ళు. అంటే మన శరీరంలో మన వృత్తి ద్వారా మనం ఎదుర్కొన్నటువంటి యొక్క కష్టాన్ని, శరీరం పడిన కష్టాన్ని తగ్గించుకోవడానికి అభ్యంగన స్నానం చేసేవాళ్ళం. హాట్ వాటర్ తోటి తర్వాత కూడా చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో డైరెక్ట్గా హాట్ వాటర్ తోటి చేస్తున్నాం. దానివల్ల ఇంకా కాంప్లికేషనే ఎక్కువ అవుతున్నాయి. కానీ చాలా మంది అభ్యంగనం చేసుకోవట్లేదు, అసలు లిమిటెడ్గానే చేస్తున్నారు మేడం. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే చేస్తూ ఉన్నారు, టైం కేటాయిస్తున్నారు. రైట్. అంటే మీరు అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్లో క్లినిక్ లేదు, మేము కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ అవి పెడుతూ ఉన్నాము అని చెప్పని వాటి గురించి ఒకసారి డీటెయిల్గా. ఇప్పుడు వచ్చేసరికి చాలామంది ఈ హైదరాబాద్లో మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకునేవాళ్ళు మేడం. ఎట్లాగైతే గుంటూరుకు వచ్చి తీసుకునేవాళ్ళు. సో ఒకళ్ళ కోసము వచ్చి ఒకళ్ళ కోసము నేను టైం వేస్ట్ చేయటం కన్నా కూడా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు క్యాంప్ కనుక పెడితే చాలా మందికి మనం వైద్యం చేయొచ్చు కదా, సర్వీస్ చేయొచ్చు కదా అని చెప్పేసి నాడీ పరీక్ష అనేది ఉచితంగా చూస్తున్నాం. ఓకే. ఉచితంగా చూసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేడం. చాలా మందికి తెలియదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుండె జబ్బుల్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మేడం, బేసిక్గా గుండె నొప్పి వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఈసీజీ తీస్తారు, ఎకో తీపించుకుంటారు. చాలా మందికి ఈసీజీలో కొన్ని కనిపించవు, ఈవెన్ ఎకోలో కూడా కనిపించవు. ఇంకా ట్రెడ్మిల్ చేస్తారు, ట్రెడ్మిల్లో కూడా మిస్ అవుతున్నాయి మేడం. ఇంతవరకు బాగానే ఉంటుంది మేడం. ట్రెడ్మిల్ వరకు మీకు నెగిటివ్గానే ఉంది కాబట్టి చాలా ఫ్రీ అయిపోతున్నారు. కానీ అటువంటి వాళ్ళలో కూడా ఏజ్ ఫ్యాక్టర్ వలన,
లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ లేకపోతే హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళు కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవటం వలన చాలామందికి 3 రక్తనాళాల బ్లాక్స్ వస్తూ ఉన్నాయి, ఎమర్జెన్సీగా బైపాస్ చేయించుకోవాలని అడ్వైజర్స్ వస్తున్నాయి, అదేవిధంగా 2 రక్తనాళాల బ్లాక్స్ అవుతూ ఉన్నాయి. ఇట్లాగా ఇంకోటి వచ్చేసరికి అదే వాళ్ళు కనుక ఎమర్జెన్సీగా ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకోలేదు అనుకోండి మేడం, ఆ బ్లాక్స్ అట్టానే ఉంటాయిగా. ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క వృత్తిలో టెన్షన్ ఎదుర్కోవటమో లేకపోతే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, సడన్గా ఈ యొక్క కార్డియాక్లో ఎమర్జెన్సీస్ ఏర్పడతాయి. అటువంటి వాళ్ళలో సడన్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి మేడం. కాబట్టి దాన్ని మనం నాడీ పరీక్ష ద్వారా చేయాలి మేడం. ఉచితంగా చూస్తున్నాం. నాడీ పరీక్ష ద్వారా చాలా మందికి అనుకుంటారు కానీ ఎట్లాగా చూస్తారు, అసలుకి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని క్వశ్చన్ మార్క్ ఉండింది మేడం. అవును, ఒక లే మ్యాన్ దగ్గర నుంచి ఒక డాక్టర్ వరకు ఉంటుంది. దానికి ఒకటి చెప్తాను మేడం. మన శరీరం వచ్చేసరికి ఒక చిన్నపిల్లలు ఆడతారు మేడం, పులిస్తే దడుచుకుంటామని అనగానే కళ్ళు మూస్తాం. అట్లాగనే మన శరీరం కూడా ప్రతి ఒక్కదానికి నాలెడ్జ్ ఉంటుంది, కణానికి నాలెడ్జ్ ఉంటుంది మేడం. మన శరీరంలో నాడులు ప్రతి ఒక్క ఆర్గాన్ని ఇందాక చెప్పాను కదా మేడం, ధాతువుల్ని సప్తధాతువుల్ని వీటన్నిటికీ మిళితమై మన శరీరం ఏర్పడింది. రసరక్త మాంసమేద అస్థి మధ్య శుక్ర ఈ రక్తనాళాలు అంటే నాడులే అన్నమాట. వీటన్నిటి ద్వారా వీటికి కనెక్షన్ ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఒకదానికి రిలేషన్. రక్తం అనేది ఇంటర్ రిలేషన్ మేడం. రక్తం ఒకదానికి రిలేషన్ ద్వారా నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ఉంటాయి. ఆ రక్తము చివరికి ఎక్కడికి వస్తుంది, శరీరం అంతా ప్రసరించి హార్ట్కి వస్తుంది. హార్ట్కి వచ్చినప్పుడు హార్ట్ మీద ఏమైనా ప్రెషర్ పడింది అనుకోండి మేడం, ఇప్పుడు లివర్ ఉంది, లివర్ సరిగ్గా మెటబాలిజం చేయలేదు, లిపిడ్ మెటబాలిజం. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఉండే కొద్దీ రోజుకి ఈ యొక్క రక్తనాళాల్లో ఈ యొక్క ప్లేక్స్ ఫామ్ అవటం వల్ల ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అనేది మార్పులు వస్తాయి. దాన్ని మనం అంచనా వేయచ్చు. ఆ నాలెడ్జ్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము, పల్స్ ద్వారా మనం తీసుకుంటాం, నాడీ పరీక్ష ద్వారా. రైట్. ఇంకోటి వచ్చేసరికి ఈ యొక్క ఆధునిక వైద్యంలో వాల్వ్స్ గనక పాడైపోతే వాళ్ళు ఎట్లాగైతే స్టెత్ ద్వారా ఆస్కల్టేషన్ ద్వారా మర్మర్సి ఉంటారో, ఆయుర్వేదంలో నాడీ పరీక్ష ద్వారా కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ అనేది మనం అంచనా వేయచ్చు. అట్ ద సేమ్ టైమ్ కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ కూడా కుడిపక్క బ్లాక్ అయిందా ఎడం పక్క బ్లాక్ అయిందా చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఎల్వి సిస్టోలిక్ డిస్ఫంక్షన్, ఎల్వి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్, దాన్ని కూడా అంచనా వేయచ్చు మేడం. అంటే ఇప్పుడు మీ మెడిసిన్ తోటి, మీరిచ్చే ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి హార్ట్లో కనుక బ్లాకేజెస్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇష్యూస్కి మనకి ఆయుర్వేదం పనికొచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఇష్యూస్కి, లేదా సర్జరీ వరకు వెళ్ళి సర్జరీ తర్వాత ఇవి వాడుకోవాలా, ఎలా చెప్తారు మీరు? ఒకటి మేడం, ఇందులో వచ్చేసరికి ఆయుర్వేదంలో ఎవరు అప్రోచ్ అవ్వాలి అంటే, కొంతమంది వచ్చేసరికి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత, అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చేసరికి డైరెక్ట్గా మాకు స్టంట్ అవసరం లేదు, బైపాస్ అవసరం లేదు అని డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఆయుర్వేదం యొక్క పద్ధతులను కనుక పాటిస్తే, మేము అవేర్నెస్లో అదే చెప్తున్నాం మేడం. ట్రీట్మెంట్లో కూడా చాలామంది ఒక డైట్ చార్ట్ ఇస్తారు కదా, అట్లాగనే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అవేర్నెస్గా మేము ఒక చార్ట్ అవేర్నెస్ చేస్తాం పేషెంట్కి. మరలా మీరు బ్లాక్స్ రాకుండా ఉండాలి. ఒకవేళ కార్డియాక్ డిసీజెస్ ఎట్లా ఉంటాయి అంటే మేడం, కొంతమందిలో అన్స్టేబుల్ యాంజైనా తోటి స్టార్ట్ అవుతుంది. అది అన్స్టేబుల్గానే ఉంచాలి మేడం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే స్టేబుల్గా చేస్తున్నాం. ఓకే, దాని గుండెలో ఆ యాంజైనాని స్టేబుల్ చేస్తున్నాం. అంటే మన ఆహారపు అలవాట్లు దానివల్ల ఆ యాంజైనా గుండె నొప్పి అనేది అట్లాగా ఉండేటట్టు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘకాలికంగా ఇంకా ఉండే కొద్దీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. వన్స్ రిస్క్ పెరుగుతూ ఉందనుకోండి మేడం, దాని ఇంపాక్ట్ వచ్చేసరికి ఈ యొక్క మయోకార్డియం మీద ఉంటుంది, కార్డియాక్ మజిల్ మీద. ఇప్పుడు ఎవరిలో అయితే ఈ యొక్క కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఎక్కువగా బ్లాక్ అయిపోయిన ఉంటుందో, వాళ్ళకి సడన్గా బ్లాక్ అయినప్పుడు కొంతమందిలో వచ్చేసరికి డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది మేడం. ఎవరిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఒకవేళ డ్యామేజ్ అయిపోతుంది, తర్వాత మెడిసిన్స్ వాడుకుంటే కొంతమందికి ఎమ్మటనే రికవరీ అవుతుంది, అదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఉండే కొద్ది ఇంకా వాల్వ్స్ కూడా చెడిపోతాయి. ఇంకోటి హైపర్ టెన్షన్ ఉందనుకోండి మేడం, హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువగా ఎల్వి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ రేజ్ అవుతూ ఉంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వలన ఎల్వి సిస్టోలిక్ డిస్ఫంక్షన్ రేజ్ అవుతూ ఉంది. ఇట్లాగా ఒక్క అన్స్టేబుల్ యాంజైనా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ గుండెలో ఉన్నటువంటి అన్ని భాగాలను కబళి చేస్తూ ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఆయుర్వేదంలో ఎటువంటి వాటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు? ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉంటారు మేడం. ఇప్పుడు అన్స్టేబుల్ యాంజైనా వచ్చిందంటే దానికి సంబంధించిన బ్లడ్ థిన్నర్స్, లేకపోతే స్టాటిన్స్, యాంటీ యాంజైనల్స్ అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉంటారు. కానీ ఉండే కొద్దీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోకపోవటం వలన, లేకపోతే వాళ్ళ యొక్క రిస్క్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కానీ ఇతర కారణాల వల్ల ఒత్తిడికి గురవటం వలన కానీ, ఇవన్నిటి వలన ఈ యొక్క కరోనరీ ఆర్టరీస్ డెవలప్ అవటమో, లేకపోతే వాల్వ్స్ ప్రాబ్లం రావటమో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆయుర్వేదంలో వ్యాధి మూలాల్లో ఇస్తాం మేడం. వ్యాధి మూలాల్లో ఇవ్వటం వల్ల యొక్క ఉపయోగం వచ్చేసరికి హృదయం, కార్డియో ప్రొటెక్టివ్, ఈ టెర్మినాలజీస్. హృదయం అనేది ఆధునిక వైద్యంలో ఉండదు మేడం. ఇప్పుడు మనకు దప్పికేసినప్పుడు మంచినీళ్ళు తాగితే మన డిహైడ్రేషన్ తగ్గుతుంది. అట్లానే ఒక పర్టికులర్ ఆర్గాన్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ డిసీజ్కి మనం ఇస్తాము ట్రీట్మెంట్. అట్ ద సేమ్ టైము ఆర్గాన్ని యొక్క స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా మనం ఇస్తాం మేడం. అట్లాగే ఇవ్వటం ద్వారా కరోనరీ ఆర్టరీ డిసీజ్ వాళ్ళు రిపీటెడ్గా బ్లాక్స్ అవ్వకుండా చూడటానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైము మయోకార్డియం, ఈ యొక్క కార్డియాక్ మజిల్ అనేది దెబ్బతినకుండా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఎటువంటి స్టేజ్లో వస్తారంటే కార్డియోమయోపతి స్టేజ్లో వస్తారు మేడం. వాళ్ళకి వచ్చేసరికి బ్లాక్స్ ఉంటాయి. ఆ స్టేజ్లో వాళ్ళకి యాంజియోగ్రాము చేయలేరు, స్టంట్ చేయాలన్నా కూడా వీలు పడదు. ఇంకోటి బైపాస్ చేయడం హై రిస్క్, అసలు చేయలేరు. అటువంటి స్టేజ్లో వాళ్ళు కూడా వస్తారు. ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళకు కూడా ఆ గుండె కండరాన్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఇస్తా ఉన్నాం. ఇంకోటి కార్డియోమయోపతి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇట్స్ ఎన్ వెరీ ఎమర్జెన్సీ మేడం. ఇక్కడ మీరు ఆలోచిస్తే కనుక పేషెంట్స్కి క్లుప్తంగా అర్థమవుతుంది మేడం. గుండె ఆర్టరీస్ బ్లాక్ అవుతుంది, మయోకార్డియము డెవలప్ వీక్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, హార్ట్ రేటు అది ఒత్తిడి తట్టుకోలేదు మేడం. ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ రేట్ విచ్చలవిడిగా ఎరిథమియాస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏఎఫ్ కానీ బాగా వెళ్ళిపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్లు అవుతాయి. అంత ఎమర్జెన్సీలో కూడా మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే హృదయావరణ కళ అంటారు ఆయుర్వేదంలో. ఒక ప్రొటెక్షన్. మనం ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ యొక్క నీటికి, వర్షానికి, ఎండకి ఎట్లాగైతే కాపాడుకునే విధంగా మనం పెయింటింగ్ చేయించుకుంటామో అదేవిధంగా మన గుండెని కాపాడేటువంటి హృదయావరణ కళ ఒక షీత్ ఉంటుంది, అది దెబ్బతింటుంది మేడం. ఆ దెబ్బతింటం వలన ఇట్లాగ హార్ట్ రేటు ఇచ్చలుడిగా అయిపోయి కార్డియాక్ అరెస్ట్లు రావడానికి కారణం. ఎట్లాగంటే ఒక జనరేటర్ ఉంటుంది, జనరేటర్కి కనెక్షన్స్ ఉంటాయి, వైర్స్. ఆ జనరేటర్ కనుక పాడైపోయింది అనుకోండి మేడం, సర్క్యూట్ అంతా ఇది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి మేడం, ఇక్కడ ఏదైతే వైర్స్లో కూడా ఇది అవుతుంది, ఒక్కసారి కరెంట్ కొట్టేస్తుంది అంతే. అట్లాగనే ఏదైతే ఈ యొక్క కార్డియాలజీలో ఈ యొక్క ఎస్ఏ నోడ్లో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతూ ఉంటుందో, ఎలక్ట్రిక్ పల్సెస్, అది కూడా దెబ్బతింటం వలన హార్ట్ రేట్ అనేది ఇర్రెగ్యులారిటీగా ఉంటుంది మేడం. ఇర్రెగ్యులారిటీగా అయిపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్లు అవుతాయి. అటువంటి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల చాలామంది సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు మేడం. లివరు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా మీరు ట్రీట్ చేస్తారు? అవును మేడం. ఇప్పుడు లివరు, ఫ్యాటీ లివర్ చాలా కామన్గా ఉంది అసలు ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా వస్తుంది మేడం ఎగ్జాక్ట్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ వచ్చింది అని అంటే వాళ్ళు చాలా వరకు చాలా రకాల జబ్బుల్ని వాళ్ళు వెల్కమ్ చెబుతున్నట్టే మేడం. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఫ్యాటీ లివర్ అటాక్ అయింది అంటే మెటబాలిజం సరిగ్గా జరగదు. ఉండే కొద్దీ ఏజ్లో లిపిడ్ మెటబాలిజం సరిగ్గా జరగక ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వస్తుంది. అది ఎక్కడైనా ఆ చేంజెస్ దాని ఇంపాక్ట్ ఉండొచ్చు, గుండె మీద ఉండొచ్చు, బ్రెయిన్ మీద ఉండొచ్చు, కాళ్ళల్లో బ్లాక్స్ రావచ్చు అడ్డం పడి, వేనస్ థ్రాంబోఎంబాలిజం ఇట్లాగా, లేకపోతే ఊపిరితిత్తుల్లో పల్మనరీ థ్రాంబోఎంబాలిజం. ఇట్స్ ఆల్ ఎమర్జెన్సీస్ మేడం. కోవిడ్లో వచ్చేసరికి మేము ట్రీట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళలో చాలామందికి ఈ యొక్క డైమర్ లెవెల్స్ కనుక చూసుకుంటే 4000 3000 ఉండేవి మేడం. అటువంటి వాళ్ళు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల చాలామంది సేవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్ టు మార్క్ అని కాదు, చాలామందికి. ఇప్పుడు ఒక డాక్టర్గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మేడం, ఇంత ఎవిడెన్స్ బేస్డ్గా ఆధునిక వైద్యాన్ని మేము అప్రోచ్ అయ్యాము, వాళ్ళు గనక ఫెయిల్యూర్ అయితే ఆయుర్వేదం ఏం చేస్తుంది అని అంటారు. ఆయుర్వేదం అంటే వైద్యో నారాయణో హరి అంటారు మేడం. అది అసలుకి 5000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదమే ఉంది. ఆయుర్వేద డాక్టర్స్ని చూసే అది పెట్టారు. అప్పట్లో ఆధునిక వైద్యం లేదు. ఆధునిక కాలంలో ఆధునిక వైద్యం వచ్చింది కాబట్టి అంటే అటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంతమందిని మనము ఎడ్యుకేట్ చేసి ఈ జబ్బులకి అటాక్ అవ్వకుండా
ఇంత సివియర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనుక అప్రోచ్ అయినప్పుడు ఒక్క ప్రాణాన్ని నిలబెట్టినా కూడా వాల్యుబుల్లే కదా మేడం. అబ్సల్యూట్లీ అండి. ఇటువంటి కేసులో కొంతమంది ఛాలెంజ్గా నేను చెప్పాను మేడం, ఫైనాన్షియల్గా చాలా డబ్బు ఖర్చు అవుతుంది మేడం. ఇంత ఎమర్జెన్సీ కేసులో వచ్చినప్పుడు కూడా మేము 50% మనీ ఛార్జ్ చేస్తున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఇంత ఎమర్జెన్సీలో మీరు 5,000 పే చేయండి. కేసు సేవ్ అయింది అనుకోండి, ఫుల్ అమౌంట్ కేసు సేవ్ అయిన తర్వాత వచ్చి పే చేయండి అంటున్నాం. ఓ ఓకే. అంటే వాళ్ళకి బడ్డెన్ అవ్వకూడదు, అంటే వాళ్ళు అప్పటికి చాలా డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. ఇట్లాగా చేస్తామన్నా మేడం. కోవిడ్లో చాలామందికి ఫ్రీగా చేశాం మేడం. అవునండి, చెప్పారు ఇందాక. ఇట్స్ నాట్ ఈవెన్, ఇప్పుడు సిటీ స్కాన్ చెస్ట్ కనుక చేస్తే 2,500 రూపీస్ 3,000 అవుతుంది. మేము 2,000 రూపీస్లో 1 మంత్ మెడిసిన్స్ ఇచ్చి రికవరీ చేసాము మేడం కోవిడ్లో. షుగర్ కి చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ రోజున యాక్చువల్లీ. సో షుగర్ కూడా ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా అండి? ఇప్పుడు షుగర్ వ్యాధిలో వచ్చేసరికి ఈ ఆధునిక వైద్యంలో కనుక చూసుకున్నట్టయితే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీసే ఉంది మేడం. అవును. కానీ ఆయుర్వేదంలో చూసుకుంటే 20 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది మేడం. అవునా? 20 టైప్స్ ఉంది. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంత డివిజన్స్ ఉంటాయి, ఎంత ప్రకృతి లెవెల్లో వాళ్ళ యొక్క శారీరక తత్వం ఎట్లా ఉంటుంది ఏంటనేది చూసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం. కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈ రోజులో వచ్చేసరికి డయాబెటీస్ కేసులు చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి మేడం. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కనుక మా దగ్గర కనుక వస్తే డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వకుండా కూడా మేము చేయడానికి అవకాశం ఉంది మేడం. ఇప్పుడు కూడా అటువంటి పేషెంట్స్ ఉన్నారు. దాదాపుగా 5-6 ఇయర్స్ నుంచి ఓన్లీ ఫుడ్ ఆల్టరేషన్స్, నామినల్గా ఒక 6 మంత్స్ కోర్సు లేకపోతే 10 మంత్స్ కోర్సు మెడికేషన్స్ ఇవ్వటము ఆపేస్తున్నాం. తర్వాత దెర్ ఇస్ నో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, దెర్ ఇస్ నో అలోపతి ట్రీట్మెంట్ మేడం. వాళ్ళు ఏం వాడతలేదు, ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా HbA1c 6 లేకపోతే ఆ రేంజ్లోనే ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది, మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తున్నాం, అంటే వ్యాధి మూలాల్లో ఇచ్చేస్తున్నాం. దానికి మనం మందులు వాడుకుంటే వెళ్ళకూడదు మేడం. ఇప్పుడు మనం మందులు వాడుకుంటే వెళ్తా ఉంటుంటే ఏమవుతుందంటే ఆ యొక్క షుగర్ లెవెల్స్నే మనం తగ్గించుకుంటాం, కానీ ఆ యొక్క ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయాలి. షుగర్ వ్యాధిలో ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తే ఆ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి మనకి ప్రాబ్లం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం ఓరల్ పిల్స్ పెట్టేసి డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాము, షుగర్ లెవెల్స్ పని చేయకపోతే ఇన్సులిన్ పెట్టడము, అట్లా చేయటం వల్ల ఉండే కొద్దీ టైప్ 2 డయాబెటీస్ కూడా టైప్ 1 డయాబెటీస్కి కన్వర్ట్ అవుతూ ఉంది. రైట్. కాబట్టి షుగర్ వ్యాధిలో ఈ రోజుల్లో వచ్చేసరికి ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఒకప్పుడు షుగర్ వ్యాధిని ఏమని అవ్వాలంటే పెద్ద అంటే ఆస్తిపరుడు జబ్బు అంటారు. ఈ రోజుల్లో పేదవాళ్ళకి కూడా వస్తూ ఉంది మేడం. ధనికుడికి వచ్చే జబ్బు అంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా మధుర ఆహార పదార్థాలు, వాళ్ళు వృత్తి ఏం చేయరు, చాలామంది పని వాళ్ళు ఉంటారు, శారీరక శ్రమ ఉండదు, వాళ్ళకు వస్తుందని అంటారు ఒకప్పుడు. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి ఇప్పుడు వయసుతో సంబంధం ఇప్పుడు లేదు, శారీరక శ్రమ ఉన్నా అన్నీ ఉన్నా కూడా వస్తుందంటే మనం ఆలోచించాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు మేడం కావాల్సింది. ఏ జబ్బుకైనా కూడా మనం ఏమి చెయ్యాలి, మనం ఏం చేస్తే మనకి బాగా రికవరీ అవుతుంది, అప్పుడు మనిషికి ఆలోచన మారుతుంది, ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుతుంది మేడం. అద్భుతం సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ మీతో మాట్లాడేంత వరకు, ఇంటర్వ్యూలో కూర్చుని మీతో మాట్లాడేంత వరకు నాకు కూడా నమ్మకం కుదరలా. మీతో మాట్లాడిన తర్వాత నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, ఎస్ కరెక్టే మీరంతా చెప్పింది అని. సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. వ్యూస్ అందరికీ కూడా మీకు కూడా ఒక్కసారి వెళ్ళి, ఎందుకంటే వారు ఫ్రీ క్యాంప్స్ కూడా పెడుతున్నారు, వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే మనకు కూడా కొంత ఐడియా వస్తుంది. సో మీరు ఎప్పుడెప్పుడు ఈ మంత్లో ఏమైనా ఉన్నాయండి ఫ్రీ క్యాంప్స్? ఈ మంత్ ఈ రోజు అయిపోయింది మేడం. ఈ రోజే గుడి మల్కాపూర్లో సాయిబాబా టెంపుల్లో చేశాము. ఓకే. అక్కడ ఇంకోటి మేడం, అక్కడ ఉన్న అంతకుముందు ఒక 4 months బ్యాక్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి ఆ రోజే చెప్పాను మీకు గుండె జబ్బు ఉండడానికి అవకాశం ఉందండి అని. నేను 1 month డిలే చేయటం వలన వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అయింది, 2 స్టంట్లు కూడా వేశారు మేడం. ఓ మై గాడ్. ఈ రోజు వచ్చేసరికి క్యాంపులో దాదాపుగా చాలా మందికి కరోనరీ ఆర్టరీ డిసీజ్, కార్డియాక్ యొక్క కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ డయాగ్నోస్ అయినాయి. అంటే మీరు చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు చెక్కింగ్ కోసం వెళ్తారా? కంపల్సరీ. ఇంకోటి మేడం, వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత కానీ కన్ఫర్మేషన్ కాదు. అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెబుతున్నానంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ టెస్టులు చేయించుకొని వచ్చారనుకోండి మేడం, నేను రిపోర్ట్ చూడను, ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. వాళ్ళకి చెప్పాను, ఈరోజు వాళ్ళు ఆ చైర్మన్ గారు ఎవరైతే వచ్చారో పలానా నాడి చూసి మీకు ఎడం పక్క రక్తనాళాలు లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ ఉన్నాయండి అని చెప్తే, అవునండి నాకు అందుకే అటుపక్కే 2 స్టంట్లు వేసారు అని చెప్పారు. కాబట్టి అంటే దీనివల్ల మనకేంటంటే మేడం, కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత CPR ఎంత ఇంపార్టెంటో
గుండె జబ్బుల్ని ముందలగానే అందరూ చేయించుకోలేరు కదా మేడం, అవును. అందరూ రష్ అవ్వలేరు కదా. ముందల సింపుల్ ఒక 10 మినిట్స్ టైం కేటాయించుకొని కనుక ఉచితంగా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి లైఫ్ స్టైల్ మార్చుకోండి. దానికి సంబంధించి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ మీరు కావాలంటే తీసుకోండి, మా దగ్గరికి రండి అని మేము చెప్పట్లేదు. కరెక్ట్. మీరు రిజల్ట్స్ చూడండి, వేరే వాళ్ళకి ఎట్లాగా మంచిగా జరిగి బాగా రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఫాలో అవ్వండి, దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. అది ఒకటి నేను చెప్తున్నాను మేడం. అద్భుతం అండి, అద్భుతం. నెక్స్ట్ ఎప్పుడు పెడుతున్నారు కనీసం మా అంటే మంత్లీ వన్స్ నేను పెడుతున్నాను మేడం. ఓకే. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా మేము మంత్లీ అంటే పేషెంట్ కన్వీనియంట్ని బట్టేసి ఇంకా మాకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టేసి మంత్లీ ట్వైసా థ్రైస్ అనేది ప్లాన్ చేస్తాం మేడం. రైట్. ఇంకా చాలా ఏరియాస్లో కూడా మేము వచ్చే దీన్ని బట్టేసి కూడా మేము ప్లాన్ చేస్తాం మేడం. రైట్. ఎవరైనా కూడా మీరు కింద మెన్షన్ చేసిన నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.